హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. వెజిటబుల్స్ ఎగ్ దోశ అండి. దీన్ని మనం మార్నింగ్ టిఫిన్లో కానీ సాయంత్రం స్నాక్స్గా కానీ తీసుకోవచ్చండి. ఇప్పుడు ఆనియన్స్ 2 సన్నగా కట్ చేసి ఒక కప్ వేసుకోవాలి. బీన్స్ 1 కప్పు సన్నగా కట్ చేసి వేసుకొని లైట్గా వేయించుకుంటూ 1 కప్పు క్యారెట్, 1 కప్పు క్యాబేజీ వేసి ఇలా వేయించుకోవాలి. క్యాప్సికమ్ 1 కప్పు వేసి సన్న మంట మీద ఇలా దోరగా వేయించుకోవాలి. నేను 4 రకాల వెజిటబుల్స్ వేసానండి. మీరు ఏవి ఉంటే అవి వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. హాఫ్ బాయిల్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ దోరగా వేయించుకుందాం. మంచి హెల్దీ ఫుడ్ అండి. న్యూట్రిషన్ వాళ్ళు కూడా ఇలా చెప్తారు. పచ్చిమిర్చి 2 సన్నగా కట్ చేసి వేసుకొని 1 స్పూన్ పసుపు వేసి 1.5 స్పూన్ కారం వేసి ధనియాల పౌడర్ 1 స్పూను, కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని హాఫ్ బాయిల్ అయ్యే వరకు వేయించుకోవాలి. పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి. వెజిటేబుల్స్ పిల్లలు సరిగా తినరు కాబట్టి ఆమ్లెట్లో ఇలా వేసి దోశలాగా వేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ 8th క్లాస్ వాళ్ళకి కూడా చాలా ఈజీ అవుతుందండి. ఒక 8 ఎగ్ తీసుకొని ఇలా మొత్తం స్మాష్ చేయాలి. బాగా మిక్స్ చేసుకొని ఈ వెజిటేబుల్స్లో పోసుకోవాలి. ఇలా పోసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా దోశ పిండిలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన దోశ పెనం పెట్టేసి ఇలా దోశలాగా వేసుకోవటమేనండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఈ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి మంచిగా ఈ వెజిటేబుల్స్ ఆమ్లెట్ని, దోశని ఇలా బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్గా కానీ వేసి ఇస్తూ ఉండండి. చాలా టేస్టీగా హెల్దీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది మొత్తం బాగా ఉడకాలంటే లో ఫ్లేమ్లో పెట్టి దోశ వేసుకోవాలండి. ఇంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ వేసుకోండి. ఏ చట్నీలోనైనా ఒట్టిదైనా తినేయచ్చు. హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం గంట సింబల్ నొక్కండి. ఇలా అన్ని దోశలు వేసేసుకోవటమేనండి. మేము 8th క్లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళమండి. మా పాప నేను. మాకు బాగా వర్కౌట్ అయింది. 1-2 దోశలు తింటేనే కడుపు నిండిపోతుందండి. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. షుగర్ వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.